సెగలు మళ్ళీ వస్తున్నాయి. నల్ల చట్టాల లొల్లి విపరీతంగా అవుతుంది. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఒక సానుకూల వైఖరి, సానుకూల దృక్పథం ఎన్నికల నేపథ్యంలో ఉన్న క్రమంలో మళ్ళీ ఒక్కసారి ఈ కంపు ఎందుకు పెట్టుకున్నదంటే కొత్తగా పెట్టుకోవటం ఉంది. 3 ఫామ్ల లాస్ట్ ఎన్నికల ముందు ఎన్నికల సందర్భంలో కనుక రైతులు అలాగే కూర్చొని ఢిల్లీ చుట్టుముట్టుంటే ఎన్నికల్లో మనకు దెబ్బని దాని మీద చర్చలు చేశారు. దానిలో కూడా మేజర్ అసలు ఇవాళ మింట్ పత్రికలో కూడా మెయిన్గా ఒకటే మాట రాశాడు. వ్యవసాయానికి ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి మేజర్ సమస్య ఇట్ ఈస్ ప్రాఫిటబిలిటీ క్రైసిస్. మీరు చూడండి మింట్ పత్రికలో ఇవాళ ఫస్ట్ ఫ్లాప్ ఉంటుంది, ఒకటి చిన్న పీచ్ లాగా ఒకటి, దానిలో వ్యవసాయం తాలూకు సమస్య ప్రాఫిటబిలిటీ క్రైసిస్ అని రాశాడు. లాభాలు లేవు, వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి, ఇన్పుట్ కాస్ట్లు ఎక్కువైనాయి, ఆ రిజల్ట్ పండించిన పంటకి ధర తక్కువ వస్తుంది. ఇది ఈరోజు మీకు ఢిల్లీ మూడు చట్టాలు తెచ్చారు, ఫార్ములాస్ అప్పుడు వ్యవసాయ చట్టాలు, అవి వెనక్కి తీసుకున్నారు. ఆ రోజు సారీ చెప్పారు మోడీ గారు, అయిపోయింది. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద కమిటీ వేయాలి, ఇతరత్ర డిమాండ్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్ అదేదో రిఫార్మ్స్ బిల్ ఉంది కదా, ఉపసంహరించుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. దానిలో 3 ఫార్ములాస్ వెనక్కి తీసుకున్నారు. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద వేసిన కమిటీ ఈ రోజు దాకా ఏది తేలాది. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ కనుక రైతుకు లేకపోయేటట్లయితే కనుక ఇప్పుడు ఇస్తున్నది 2 పంటలకే ఇస్తున్నారు మినిమం సపోర్ట్ ప్రైస్, గోధుమలు బియ్యానికే ఇస్తున్నారు. కానీ 23 పంటలకు ఇవ్వాలని చెప్పి రైతాంగం అడుగుతుంది ఈరోజు. అది జరగకపోతే కనుక రైతాంగానికి నష్టాలు వస్తూనే ఉంటాయి, ఇది జరుగుతూనే ఉంటుంది ఇబ్బంది అనేది. ఎందుకంటే మీకు ఈరోజు ఇక్కడగా జరుగుతుంది. మీకు ఈరోజు చూడండి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యూరోప్లో మీరు గమనిస్తే జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, హంగరీ, పోలెండ్, ఇట్లా ఒక డజన్ దాకా దేశాల్లో రైతాంగం పట్టణాలను ముట్టడిస్తుంది, నగర ప్రాంతాలను ముట్టడిస్తుంది. గ్రామీణ రైతాంగం అచ్చంగా ఇదే సీన్ జరుగుతుంది. మీరు ఢిల్లీకి ఎలా అయితే ఇక్కడ మన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు వెళ్తున్నారో, ఈ దేశాల్లో నేను చెప్పిన యూరోప్ దేశాల్లో రైతులంతా పోయి నగరాలను ముట్టడిస్తున్నారు. అచ్చంగా ఇదే దృశ్యం మీరు చూడండి ప్రపంచవ్యాప్తంగా. నాకు చాలా ఆశ్చర్యం ఇది పట్టణాలను ముట్టడిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల దృశ్యం చాలా విచిత్రమైనటువంటిది. ఇన్నాళ్ళు మనం ఊహించాల రైతులకు ఇంత పోరాట పట్టి ఉంటుంది అనేది మనకు అర్థమైంది 4-5 సంవత్సరాల క్రితం రైతాంగం 3 చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అబ్బో ఇంత పోరాడగలరు రైతులు అనేది ఆ రోజు అర్థమైంది. ఈ రోజు కూడా మళ్ళీ అదే పోరాట పట్టుకుని ఢిల్లీలో ఇప్పుడు చూడండి అదంతా ఎదురు కనపడుతుంది కదా. అంటే మీరు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ సన్నాహం చూడడం ఎలా ఉందో, 6 నెలల పాటు కదలకుండా ఇక్కడే ఉండడానికి కావాల్సిన అన్నీ తీసుకొని ఆఖరికి డీజిల్ కూడా వాళ్ళ బళ్ళకి కావాల్సిన డీజిల్ కూడా అన్నీ తీసుకుని 6 నెలలకు కావాల్సినవి ఢిల్లీకి వెళ్ళినాయి. అంటే నివురు గప్పిన నిప్పులాగా ఉంది సిచ్యువేషన్. రైతాంగం ఈరోజు పెద్ద డిస్ట్రెస్, విపరీతమైన క్రైసిస్లో ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అది బీజేపీనా కాంగ్రెస్ అనేది కాకుండా సంస్కరణలు దీనికి ప్రధానమైన కారణం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమలు జరిగినటువంటి ప్రపంచ నయావదారవాదం అంటే లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్ సంస్కరణల్లో అవి నగర ప్రాంతాలకు అనుకూలమైనవి, గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకమైనవి. గ్రామీణ ప్రాంతాలని దెబ్బతీసి నగర ప్రాంతాలని పోషించడం విధానాల సారాంశం. కాబట్టే గ్రామీణ ప్రాంతాల రైతాంగం దెబ్బతిని నగర ప్రాంతాల చుట్టూ వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు నిరసనలు తెలియజేస్తా. మీకు ఉదాహరణకి ఎందుకు జరుగుతున్నాయి విధానాలంటే నగర ప్రాంతాలలో పారిశ్రామిక సంస్థలు ఉంటాయి, కార్పొరేట్ల సంస్థలన్నీ, కార్పొరేట్లు పెట్టుకునే సంస్థలు కానీ, కార్పొరేట్ ఆఫీసులు కానీ, కార్పొరేట్ పరిశ్రమలు కానీ, కార్పొరేట్ యాజమాన్యాల తాలూకు మొత్తం సాధన సంపత్తి అక్కడే ఉంటుంది. అంటే ఆ కార్పొరేట్ యాజమాన్యానికి కావాల్సినటువంటి ఉద్యోగస్తులు, కార్మికులు వాళ్ళ దగ్గర పనిచేస్తుంటారు కదా. నగర ప్రాంతాల్లో ఉండే మిడిల్ క్లాస్ మొత్తం వీళ్ళే ఉంటారు. వీళ్ళకి సరుకుల ధరలు తక్కువగా ఉండాలి, మార్కెట్లో అమ్మే సరుకులు. సార్ ఇప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మీరు డబ్బు సరఫరా పెరగటం, దానివల్ల డిమాండ్ పెరిగింది అనేది. డబ్బు చలామణి పెరిగి ఆ మేరకు సరుకుల ఇది మ్యాచ్ అవ్వక అది కాసేపు పక్కన పెడితే ఏంటంటే నగర ప్రాంతాల్లో సరుకుల ధరలు కనుక తక్కువగా లేకపోయేటట్లయితే, సరుకులు అంటే ఏముంది, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నగర ప్రాంతాల్లో తక్కువగా ఉండకపోతే నగర ప్రాంతాల కార్మికులు, ఉద్యోగస్తులు తమ యాజమాన్యాల మీద అంటే కార్పొరేట్ల మీద ఒత్తిడి తెస్తారు, మా జీతాలు పెంచమని సమ్మెలు చేస్తారు. కాబట్టి అలాంటివి జరగకుండా తక్కువ జీతాలతో పనిచేయించుకోవాలి, ఓ మోస్తరు జీతాలతో వాళ్ళ జీవితాలను అట్లా అట్టిపెట్టాలి, వాళ్ళు ప్రశ్నించకుండా ఉంచాలంటే నగర ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే సరుకుల ధరలు తక్కువ ఉండాలి. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు గిట్టుబాటు ధర రాకూడదు. రైతుకు గిట్టుబాటు ధర వస్తే అవన్నీ నగరానికి వచ్చేసరికి దానికి మధ్యతరగతి ఉద్యోగస్తులు, పేదవాళ్ళు, కార్మికులు కొనాలంటే ఆ ధర ఎక్కువ ఉన్నప్పుడు కొనాలంటే వాళ్ళు జీతాలు పెంచమని అడుగుతారు యాజమాన్యాన్ని. ఇది జరగకుండా ఉండాలంటే అది తక్కువగా తెచ్చి ఇక్కడ అంటే గ్రామీణ ప్రాంతాలని పిండి కార్పొరేట్లకి తిరుగుబాటు లేకుండా నగర ప్రాంతాల్లో వాటిని కాపాడుకోవడం కోసం ఇక్కడ పెడుతుండాలి. రెండోది ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైనా కార్మికుల సప్లై ఎక్కడ ఉంటుంది, నగర ప్రాంతాలకి కార్మికుల సప్లై గ్రామీణ ప్రాంతాల నుంచి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చే వాళ్ళే నగర ప్రాంత పారిశ్రామిక రంగంలో సరుకులు పనిచేస్తారు.
పరిశ్రమల్లో కానీ కన్స్ట్రక్షన్ సెక్టర్లో కానీ పనిచేసేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పరిశ్రమలోనో నిర్మాణ రంగంలోనో పనిచేస్తుంటారు. వాళ్ళ సప్లై బాగాలేకపోయేటట్లయితే కనుక వాళ్ళకి డిమాండ్ పెరుగుద్ది. సప్లై లేకపోతే, లేబర్ సప్లై లేకపోతే డిమాండ్ పెరుగుద్ది, వాళ్ళ జీతాలు పెంచాలి. కార్మికులు పనోడు దొరకకపోతే ఎక్కువ జీతాన్ని పని చేయించుకోవాలి కదా, ఇచ్చి డబ్బులు. అలా జరగకుండా తక్కువ కూలీకి పనివాడు దొరకాలంటే నిరంతరంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మైగ్రేషన్ ఉండాలి. మైగ్రేషన్ ఉండాలంటే ఏంటి? వ్యవసాయం లాభసాటిగా ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో. గ్రామీణ ప్రాంతాల్లో కనుక వ్యవసాయం లాభసాటిగా ఉంటే కనుక వాళ్ళు పట్టణానికి రారు. వాళ్ళు పట్టణానికి రాకపోతే పట్టణాల్లో లేబర్ సప్లై తగ్గుద్ది. లేబర్ సప్లై తప్పితే లేబర్ కాస్ట్ పెరుగుద్ది, జీతాలు పెంచాలి ఇక్కడ. దానికోసం ఏంటంటే నిరంతర సప్లై ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం నష్టాల్లో ఉంటే కనుక వాళ్ళు నిరంతరంగా నగరాల వైపు కదులుతూ ఉంటారు. నగరాల్లో చౌకగా లేబర్ దొరుకుద్ది. అందుకే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా కత్తిరేస్తున్నారు. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటే గ్రామాల్లో ఉండి పని చేసుకుంటున్నారు, ఏదో పని. అలా ఉంటే ఎలా మరి నగరాలకి రావాలి? ఇక్కడ కార్పొరేట్ బకాసులకి ఆకలి తీరాలి కదా. అప్పుడు 3 లాస్ విషయంలో, 3 అగ్రి లాస్ విషయంలో అనేక నిరసన పర్వం చూసాం మనం. అయినా కూడా గవర్నమెంట్ రియాక్ట్ అయినట్టే చర్చలు. అంటే మీకు ఫార్ములాస్ ఏంటంటే అగ్రికల్చర్లో కార్పొరేటీకరణ, అగ్రికల్చర్లో కాంట్రాక్ట్ వ్యవసాయం ఎన్ని తెచ్చేది, అది మొత్తం వ్యవసాయ స్వభావాన్ని, మొత్తం ఓనర్షిప్ని మార్చేసేది. ఎవరైతే రైతులు ఉన్నారు, చిన్న రైతులు, వాళ్ళంతా పోయి కూలీలుగాను వాళ్ళ పొలాల్లో వాళ్ళే పనిచేసేవాళ్ళుగా మారిపోయేది. యాజమాన్యం ఏ కార్పొరేట్ల చేతిలో ఉంటుంది. పెద్ద ఎత్తున వ్యవసాయం, 100,000 ఎకరాల వ్యవసాయాలు ఎన్ని కార్పొరేటీకరణ. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ అనే డిమాండ్ ఉంది చూసారు ఈరోజు. సరే, అది 100,000 ఎకరాల్లో కార్పొరేటీకరణ 3 చట్టాలు వాటిని వెనక్కి కొట్టడంతో కొంత ఆగింది. అయితే ఇప్పుడు ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ లేకపోతే ఈరోజు రైతు దినగండం 100 ఏళ్ళ ఇష్యూ. ప్రతిసారి రుణమాఫీ అనే సమస్య ఎందుకు వస్తుంది? ఏ సంవత్సరం వ్యవసాయం చేసినా నష్టం వస్తుంది. నష్టం వస్తే అప్పు చేర్చలేడు, కాబట్టి ప్రతిసారి రుణమాఫీ అడుగుతున్నాడు రైతు. అందుకని ఏంటంటే ఇక్కడ రైతు నిరంతరంగా నష్టపోవడానికి కారణం ఏంటంటే అతను పండించిన పంటకి తగిన ధర రాటల్లా. ఇన్పుట్ కాస్ట్ పెరిగింది, విత్తనాలు, పురుగులు, ఎరువుల, మందుల ధరలు పెరిగినాయి. కానీ ఎన్నికల ముందు ఈ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి మంచి అడ్వాంటేజ్ కదా, దాన్ని ఓన్ చేసుకోవచ్చు కదా. కానీ వాళ్ళు చెప్పారు ఏంటంటే మేము వస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ని చట్టబద్ధం చేస్తామని చెప్పారు. ఎంతవరకు చేస్తారో నా నమ్మకం లేదు. మళ్ళీ నేను చెబుతున్నాను, ఫస్ట్ కాస్త ఒక అడుగు వెనక్కే వేశారు కాంగ్రెస్ తర్వాత. అంటే వాళ్ళ స్వభావంలో లేదు కదా అది, వాళ్ళు వీళ్ళ స్వభావం. ఇప్పుడు బీజేపీకి వాళ్ళకి పెద్ద తేడాలు ఏమున్నాయి? కొన్ని విషయాల్లో, విధానాల్లో పెద్ద సంస్కరణలు అంటే ఇదే కదా. నేను చెప్పిందంతా నగర ప్రాంతాలకి అనుకూల విధానాలని, ఇది కూడా కాంగ్రెస్ తెచ్చిన విధానాలేగా ఈ 1990లో. ఆ విధానాలని మళ్ళీ ఇప్పుడు అందుకనే మొహమాట పడ్డారు కొంచెం. ఇప్పుడు ఈ మొహమాట పడితే ఓట్లు రావనుకున్నారు, వదిలేసేసి మేము చేస్తాం అన్నారు. తర్వాత చూసుకోవచ్చు అని ఇప్పుడు చెప్పలే ఇక్కడ తెలంగాణలో, తర్వాత చూసుకోవచ్చు అని. అంటే ఈ ఆందోళన, ఈ ఉద్యమం ఏ రూపు దాల్చే అవకాశం ఉంది? చాలా సీరియస్గానే ఉందండి. అంటే ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్కి ఒప్పుకుంటే కనుక మొత్తం సంస్కరణలు ఇన్నాళ్ళు జరిగిన 90ల నుంచి వచ్చినటువంటి మొత్తం నమూనా ఉంది. నగర ప్రాంతాలకి, నగర ప్రాంత కార్పొరేట్ల అనుకూల నమూనా ఉంటుంది. ఆ